ఉండే దరిద్రాలు ఈ ఎరన్నా పోవాలి. హ్యాపీ భోగి గాయస్. ఈ మామూలుగా టీ తాగుతూ ఉంటుంది, టీలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపిచ్చేస్తాను. ఇంపార్టెంట్ పర్సన్ అయితే మీకు చూపిస్తాను. నా లైఫ్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రెడ్డి. అరుంధతి సినిమాలో పశుపతి టైపు. అందరికీ ఇట్లా ఇట్లా పంచాడు అనమాట. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, మా చెల్లి. సో గాయస్, ఉండే దరిద్రాలు ఈ ఎరన్నా పోవాలి. అది అవదమ్మా. హ్యాపీ భోగి గాయస్. సో ఈసారి కూడా మాదే ఫస్ట్. లాస్ట్ ఇయర్ కూడా మందే కదమ్మా ఫస్ట్. సో ఈసారి కూడా మందే. బా ఏందా నీకు గాలి పోతున్నా కూడా ముగ్గు చూపించాలి నీకు, రే పుట్టోడా. అబ్బా వేసిందిరే పెద్ద సావిత్రి. సో గైస్, మా సిస్టర్ వేసింది గైస్ ఈ ముగ్గు. అంటే నిన్న మా సావిత్రికి మా సిస్టర్కి సౌతి కొట్లు అట్లా అంటారు చూసారా, అట్లా కొట్టుకొని వచ్చారు ఈ ముగ్గు నీకే. ఏంది మంత్రాలు చదువుతుండవా? ఏం సావిత్రి పాపం, అసలు సావిత్రికి నిద్రే పట్టట్లేదు. ఈసారి సావిత్రి మామూలుగా టీ తాగుతూ ఉంటుంది, టీలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపిచ్చేస్తాను. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడుకా నీకు రే. తల్లే అబ్బా, ఏం కాలుతుందిరా అయ్యా. సో ఓకే, మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా అయితే ఉన్నాయి. సో వెళ్ళైతే అవి చేద్దాం ఇప్పుడు. సో ఓకే, ఫైనలీ గైస్ మొత్తం భోగి అయితే మొత్తం వేసేసినాం అనమాట. ఇంకా మనం ఇంట్లోగానే ఉన్నామంటే ఇలాంటి పత్తాపరాలని పెడతా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిన పని కానీ చెయ్యకపోతే ఇప్పుడు పెడుతున్న పూలు నాకే దండేస్తారు. అందుకని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క పని చేస్తాను అనమాట. 2000 years later. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ సంక్రాంతి, పొంగల్. సో ఏదనుకుంటే అది. అండ్ ఈ వీడియో ఆబ్వియస్లీ పండగ అయిపోయిన తర్వాత చూస్తారు, బట్ మనమైతే ఇప్పుడు షూట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే మీకు చూపిస్తాను. నా లైఫ్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఆ మనిషి. సో ఆ మనిషి చేసిన పనులకి నేను ఇలా ఉన్నాను అనమాట, ఈ స్థాయిలో ఉన్నాను అనమాట. ఆ మనిషిని మీకు పరిచయం చేస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్లో ఇలాంటి ఒక మనిషి ఉంటాడనమాట. ఆ మనిషిని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. గైస్ మీకు కనిపిస్తుందో లేదా నాకైతే సరిగ్గా తెలియట్లా. యాక్చువల్లీ నాకే కనిపించట్లేదు, ముసలోడు ఫోటో ఎక్కడ లేదు, ఒకటే ఉంది. పెద్ద మనిషి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రెడ్డి. మా వాడు అర్జున్ రెడ్డి అనమాట. మాకున్న ఆస్తికి ఇప్పుడు కానీ అదే ఆస్తులు ఉంటే నేను అంబానీకి పోటీగా పోయేవాడిని. కానీ మా వాడు ఎట్లా తెలుసా, అరుంధతి సినిమాలో పశుపతి టైపు. అందరికీ ఇట్లా ఇట్లా పంచాడు అనమాట. ఈ పొలాలు దస్తావేజులు అవన్నీ ఉంటాయి చూసారు, పంచాడు ఇట్టా. నీకు ఎంత కావాలా, అది 10 రూపాయలు 20 రూపాయలు లెక్క ఇట్లా వేసాడు. వాళ్ళు ఇప్పుడు మా ముందర ఇట్లా తల ఎత్తుకొని పోతున్నారు. అది మ్యాటరు. మా వాడు ఇంకా చెప్పానంటే అది వస్తూనే ఉంటుంది. సో చచ్చిపోయి బతికిపోయాడు, కానీ లేకపోతే నేనే చంపేసేవాడిని. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, మా చెల్లి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మా చెల్లి అనమాట. ఇంతవరకు వ్లాగ్లో ఎక్కడా పెట్టలేదు, ఇంకొంచెం వస్తుంది. సేమ్ వచ్చు నా పోలికలాగా ఉంది. సర్లే, నేను బోక్ అనుకున్నా పర్లే, పోరం బోక్ అనుకున్నా పర్లే, నాకు ఫరక్ పడదు. కానీ మా వాడైతే వద్దు, మా అమ్మ ఇక్కడే ఉంది, ఏంటంటే రోకల మంటతో కూడి చంపేస్తుంది. సో ఇప్పుడు పూజ చేసాం అనమాట. యాక్చువల్లీ సంక్రాంతికి చేస్తాం మేము. యాక్చువల్లీ బట్టలు పెడతాం, బట్టలు పెట్టి చేసిన లంగ పనులన్నీ మాట్లాడుకుంటాం అనమాట. మా అమ్మ అయితే మొక్కుంటుంది, నేనైతే తిట్టుకుంటూ ఉంటాను. అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మా వాడు ఎందుకురా పెట్టారా అనేసి అనుకుంటారో అట్లా మాట్లాడతాను నేను. సో అది మీ ఇంట్లో కూడా చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఓకే గైస్, మళ్ళీ ఇంకొక సీన్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్. హలో గైస్, సో ఈరోజైతే మనం ఆఫీస్లో ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఈరోజు సంక్రాంతి అయినా కూడా నాకు వర్క్ ఉంటుంది అనమాట. ఏదో జాబ్ చేస్తామని కాదు,
దోలు తీరిపోతుంది. ఉన్నంత మాత్రం జాబ్ ఉన్నంత మాత్రం అంత తోపు కాదు అక్కడ. ఒక్కరోజే ఇచ్చారనమాట. మిగతా కార్పొరేట్ కంపెనీస్లో ఏదో 2-3 రోజులు 3 రోజులు ఇచ్చినా కూడా ఎడుతున్నారు. మా ఆఫీస్లో ఒకరోజే మేము వరుతున్నాము ఇక్కడ. నరుకుతారు. అండ్ ఆఫీస్లో ఎవరు లేడు, నేను ఒక్కడనే. సో మా పండగ అయితే ఇలా జరిగింది. మీ పండగ ఎలా జరిగిందో కమెంట్ అయితే చేయండి గైస్. అదే ఈ బతుకంతా ఈ మౌస్ ఇట్లా తీసుకోవడం, టైపింగ్ చేసుకోవడం దీనికి సరిపోతుంది. మీకు ఆఫీస్ వ్లాగ్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా చేస్తాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? జాబ్ లేనోడికి ఒక బాధ, జాబ్ ఉన్నోడికి ఒక బాధ. బట్ నేనైతే హ్యాపీగానే ఉన్నాను. మా కార్పొరేట్ కంపెనీలో అది ఇది అంటారు, వాళ్ళ జీతం ఇచ్చిందని వాళ్ళు పని చేయించుకుంటారు భయ్య, మనం చెయ్యాలి. కానీ మరి కూలి పని అంటే కష్టం లేండి, చెయ్యాలి. కానీ మీరు వర్క్ని ఇష్టపడితే ఎంత వర్క్ అయినా చేస్తారు. వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్గా ఉండదు. సో నేను వర్క్ని ప్రేమిస్తాను కాబట్టి నేను ఎంత వర్క్ అయినా చేస్తాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పొరపాటుగా మా CEO చూసాడు అనుకో, రాత్రి 12 దాకా చేయరా అంటాడు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీలో పిచ్చుకోకలా పని చేస్తారు. ఎందుకంటే ఏప్రిల్లో అప్రైజల్స్ మంత్ కాబట్టి. మళ్ళీ దాని తర్వాత ఎవడు పని చేయడు. కానీ మనం అట్లా కాదు, ఎప్పుడు ఒకేలా ఉంటాం. సో యా గైస్, సో ఇదన్నమాట మన బ్లాగ్. ఇంకా మా వాళ్ళందరూ వస్తారు మనకు ముందుగానే చెయ్యి అనమాట. సో యా, మీరు ఎలా చేసుకున్నారు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి గైస్.